ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రుణమాఫీ చేస్తుండటం చారిత్రాత్మకమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రూ. 31,000 కోట్ల రుణాలను వచ్చే నెల 15 కల్లా మాఫీ చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ గత 10 ఏళ్లలో కేవలం రూ. 21,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉత్తమ్ కృతజ్ఞత తెలిపారు. మంగళవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇప్పటికే రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేశాం. మాఫీ కాని రైతులకు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రైతు బంధు ఆపి రుణమాఫీ చేశారన్న వార్తలు అవాస్తవం. రైతు బంధు కూడా ఇస్తాం. రుణమాఫీ విషయాన్ని సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే దృష్టికి తీసుకెళ్లాం. అందరూ ఎంతో సంతోషించారు. బడ్జెట్ సమావేశాల కారణంగా అందరూ బిజీగా ఉన్నారు. త్వరలోనే రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తామని అన్నారు. మేడిగడ్డ కట్టింది వాళ్లే, కూలింది వాళ్ల హయాంలోనే. పీసీసీ చీఫ్ రేసులో నేను లేను. మరోసారి ఆ పదవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రాష్ట్రంలో అమలవుతున్న స్కీంలకు నిధులు ఇవ్వాలని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కోరాం. మేడిగడ్డ బ్యారేజీ కట్టింది కేసీఆర్ హయాంలోనే, కూలింది కూడా వాళ్ల పాలనలోనే. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ముందుకు వెళ్తాం. వరద వస్తే 3 బ్యారేజీ గేట్లు ఎత్తేశాం. ఈ అంశంపై కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు వేర్వేరుగా ఇస్తామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నియమించి మంత్రివర్గంలో చర్చిస్తామని తెలిపారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని ఉత్తమ్ మండిపడ్డారు. నల్లగొండ నుంచి మరొకరికి కేబినెట్ హోదా, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కామెంట్ల వ్యవహారంపై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.